అక్రమాలు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్ని రంగాల్లో అక్రమాలు జరిగినాయంటూ అటు మరి రేషన్ బియ్యం అక్రమంగా సరఫరా అయినాయి, కాకినాడ పోర్టుగా విదేశాలకు తరలి వెళ్ళాయనే ఆరోపణలు విమర్శల దగ్గర నుంచి సైబర్ నెట్వర్క్లో అక్రమంగా ఉద్యోగాలను పెట్టారు, డబ్బులు తరలించారు, అక్రమాలు జరిగినాయనే దాకా అనేక అంశాల్లో గత ప్రభుత్వంలో అవినీతి మయమైందంటూ రోజుకొక అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది అధికార పార్టీ. ఆ క్రమంలో వైసీపీ నేతలు కూడా గతంలో మరి టీడీపీ నాయకుల ఆఫీసుల మీద దాడుల విషయంలో కొంతమంది అరెస్ట్ అయ్యారు, కనీసం జైల్లో కూడా సరైన సౌకర్యాలు కల్పించట్లేదు అంటూ కూడా ఇవాళ వైసీపీ నాయకులు సజ్జల లాంటి వాళ్ళు కామెంట్ చేశారు. ఈ కాంటెస్ట్లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతుంది. ఇదే వాళ్ళ మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏపీలో వైసీపీ నేతలకు అరెస్టుల భయం పట్టుకుంటోంది. కేసుల్లో ఇరుక్కుంటూ లీడర్లంతా హైకోర్టును ఆశ్రయిస్తున్న పరిస్థితి. క్వాష్ చేయాలని ఒకరు, ముందస్తు బెయిల్ కోసం మరొకరు, విచారణలకు డుమ్మా ఇంకొకరు, ఇలా నడుస్తుంది సీన్. మొదటిగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇష్యూ చూద్దాం. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చెవిరెడ్డి. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి వివరాలను వెల్లడించారని చెవిరెడ్డిపై ఫోక్సో అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారాయన. మరోవైపు రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారం పేర్ని నాని కుటుంబానికి చుట్టుకుంది. విచారణకు హాజరు కావాలంటూ మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని పేర్ని నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కారణాలతో అరెస్టు చేయాలని చూస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. నోటీసులు రద్దు చేసి అరెస్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు కుటుంబ సభ్యులపైన కేసులు నమోదయ్యాయి. దీంతో పేర్ని నాని సతీమణి కుమారుడు కూడా కోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కాకినాడ పోర్టు బలవంతపు బదలాయింపులపై ఏపీ సిఐడి నమోదు చేసిన కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే సిఐడి విచారణకి మరోసారి అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి డుమ్మా కొట్టారు. ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరు కావాలని ఏపీ సిఐడి నోటీసు జారీ చేసింది. 24న విచారణకు హాజరవుతానని గతంలో సిఐడికి శరత్ చంద్రారెడ్డి సమాచారం ఇచ్చారు. తాను అందుబాటులో లేనని జవాబిచ్చారు. అయితే పోర్టు వాటాల బలవంతపు బదలాయింపులపై ఇప్పటికీ టీడీపీ నేతలు గరం అవుతున్నారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ కేసులోనూ కదలిక పెరుగుతోంది. కావలసిన వాళ్లకు, వారి ఇండ్లల్లో పనిచేసిన వారికి వైసీపీ ఉద్యోగాలిచ్చిందన్న ఆరోపణలతో ఈ వ్యవహారం స్పీడ్ పెంచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి తెలిపారు. మరో 200 మందికి నోటీసులు జారీ చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా 1.15 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ నగదు తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేశామని, చెల్లించకపోతే ఆర్జీవీపై కేసు పెడతామని చెప్పారు. వాళ్లకు 15 రోజులు టైం ఇచ్చినాము, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే డెఫినెట్గా మేము నోటీసులు ఏం చెప్పాము దాని ప్రకారం విల్ డూ దట్ ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మిగతా మేమేమో డైరెక్ట్ కేసు యాక్చువల్గా దట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. యాక్చువల్గా చెప్పాలంటే వర్మ గారి విషయంలో కొల్యూజన్ ఉంది, రాంగోపాల్ కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కుట్రలో భాగంగా కొల్యూడయ్యి ఆ డబ్బులు సైఫరింగ్ చేయడం జరిగింది. తమ పార్టీ నేతలపై వరుస కేసులు, విచారణలు అన్ని అక్రమమే అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. గతంలో 30 ఏళ్ల క్రితం నక్సలైట్లను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వారిని ఇప్పుడు అరెస్టు చేస్తున్నారన్నారు. వేధించడమంటే ఎలా ఉండాలో తమకు నేర్పుతున్నారని, కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారని, గుంటనక్కల్లా వ్యవహరించడం వైసీపీకి తెలియదన్నారు సజ్జల. 4 ఏళ్లలో తాము అధికారంలోకి వస్తే అప్పుడు అసలు కథ తెలుస్తుందన్నారు సజ్జల. ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది. ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ, అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ. ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. సో కేసులు, విచారణలు, కోర్టులు, అరెస్టు భయాల చుట్టూ వైసీపీ నేతలు తిరుగుతూ ఉంటే ఇదంతా కుట్రే అని ఆ పార్టీ వాదిస్తోంది. చేసిన తప్పులకు శిక్షలు ఎవరు అనుభవిస్తారని కూటమి నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి.